బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. కశ్మీర్ దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ప్రపంచ దేశాల మద్దతు కూడా భారత్కు వస్తుంది. ప్రపంచ దేశాల అధినేతలు భారతదేశానికి ఈ విషయంలో మద్దతు ప్రకటిస్తున్నారు. భారత్కు మద్దతుగా ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగింది. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కూడా చేశారు. పెహల్గాం ఉగ్ర దాడిపై ప్రధాని మోదీతో చర్చించారు. పాక్తో యుద్ధంలో తమ మద్దతు ఉంటుంది అని ఇజ్రాయెల్ భారత్కు వెల్లడించింది. టెర్రరిస్టులను వదిలేదే లేదు అని మోదీ చెప్పిన మాటలతో ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ వెంట నడుస్తూ ఉన్నాయి. పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు ఉంటుంది అని భారత్కు మద్దతు ప్రకటిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. టెర్రరిస్టులను వదిలేదే లేదు అని నెతన్యాహు కూడా మోదీకి ఫోన్లో మాట్లాడి చెప్పారు. ఇప్పటికే మోదీకి కాల్ చేసి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి భారత్కు మద్దతు వస్తోంది. ఆయా దేశాధినేతలు ట్వీట్ల రూపంలో కూడా ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు తమ మద్దతుని. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో కూడా పోస్ట్ చేసింది. ఏ దేశాల ప్రతినిధులు, ఏ దేశాల ప్రధానులు, ఏ దేశాల అధినేతలు భారత్ పాకిస్తాన్పై ఉగ్రవాదంపై తీసుకుంటున్న చర్యలకు మద్దతు ప్రకటిస్తుంది. ఇప్పటికే సన్నాహాలన్నీ కూడా చేస్తుంది. యుద్ధ విన్యాసాలు మనం చేస్తూ ఉన్నాం. హై అలర్ట్ కూడా ప్రకటించాం. పాకిస్తాన్పై ఏ క్షణమైన బుద్ధి చెప్పడానికి మన ఆర్మీ రంగంలోకి దిగే అవకాశం ఉంది, మన మిలిటరీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. నిన్న మోదీ బీహార్లో మాట్లాడిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ మోదీ ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని. ఇప్పటికే భారత్ గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మనం చూస్తే చాలా సైలెంట్గా బుద్ధి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ మనం ఎప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినా ఎక్కడో ఒక చోట కొంత మానవత్వాన్ని చూపిస్తూ కొంత ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం భారత పౌరులను ఎంతమందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలకు, ఆ టెర్రరిస్టులను ఉసుగొలుపుతున్న పాకిస్తాన్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలి అని భారత్ అనుకుంటూ ఉంది. అందుకే భారత్ ఈసారి ఎటువంటి ప్రపంచ దేశాలు ఏ విధంగా కలగజేసుకున్నప్పటికీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విషయంలో బహుశా వెనకడుగు వేసేదే లేదు. అందుకే భారత్ పాకిస్తాన్కు, పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఏ విధంగా బుద్ధి చెబుతుందా అని ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారత పౌరులందరూ కూడా ఈ విషయంలో రగిలిపోతూ ఉన్నారు. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయం అని ప్రపంచ దేశాధినేతలు చేసిన ట్వీట్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ట్వీట్లను కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రధాని మోదీ నిన్న ఇంగ్లీష్లో మాట్లాడారు. బీహార్లో ఇంగ్లీష్లో మాట్లాడారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. ప్రపంచ దేశాధినేతలు భారత్ తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ తెలియచేస్తూ, అంతేకాదు ఉగ్రమూకలు భారత భూభాగంపై జరిపిన మారణకాండకు నివాళులర్పిస్తూ ప్రపంచ దేశాల ప్రతినిధులు చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇజ్రాయెల్ కూడా భారత్ తీసుకునే ఎటువంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని, భారత్ వెనుక నిలబడతాము అని ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. అటు అమెరికా కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విషయంలో మేము మీ వెనుకే ఉంటామనే సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అటు బీఎస్ఎఫ్ జవాన్ కూడా బందీగా ఉన్నారు పాకిస్తాన్ చేతిలో. ఆయన బోర్డర్ని దాటి అటు వెళ్లడంతో, బీఎస్ఎఫ్ జవాన్ బోర్డర్ని దాటి అటు వెళ్ళడంతో పాకిస్తాన్ సైనికులు బీఎస్ఎఫ్ జవాన్ని ఇప్పుడు బందీగా పట్టుకున్నారు. ఆ జవాన్ని విడిపించడానికి కూడా ఒకవైపు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు పాకిస్తాన్కు టెర్రరిస్టు మూకలను ఉసుగొలిపి భారత్పై దాడికి పాల్పడిన ఘటనలో పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలి అని భారత్ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతూ పాకిస్తాన్ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టి పాకిస్తాన్ను చితక్కొట్టడానికి ఈసారి చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. భారత్ తీసుకుంటున్న చర్యలకు ప్రపంచ దేశాల నుంచి వస్తున్న మద్దతుకు సంబంధించిన విషయాలు అందించడానికి మధు, ఏం జరగబోతోంది? ఇక నుంచి ప్రతిరోజు కూడా పాకిస్తాన్కు వెన్నులో వణుకే, పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడపాల్సే ఉంటుందని అందరూ మాట్లాడుతున్న సమయంలో, ప్రపంచ దేశాల మద్దతు కూడా భారత్కు వస్తున్న సమయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రపంచ దేశాల మద్దతు మనకి ఏ విధంగా కనిపిస్తోంది? కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగిపోయాయి, తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వెతికి మరి ఆ రాక్షసుల్ని మట్టు పెడతాం, మా పైన దాడి చేసినటువంటి వారిని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ దాడి కేవలం వ్యక్తులపైన చేసినటువంటి దాడి కాదు, భారతదేశ
ఆత్మ పైన చేసినటువంటి దాడి అంటూ ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది భారతదేశానికి. దానికి సంబంధించి ఊహకందని రీతిలో ఉగ్రవాదుల్ని శిక్షిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు మే 1 వరకు. తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయుల్ని తిరిగి సాధ్యమైనంత త్వరగా తిరిగి భారత్ చేరుకోండి అంటూ కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ G20 దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ సమావేశంలో భారత్ పూర్తి స్థాయిగా సమాచారం ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటి అన్ని దేశాలతో పాటు పాకిస్తాన్ తో సన్నిహితంగా ఉండేటువంటి చైనా కూడా పాల్గొనడం కోసం చైనా కూడా దాంట్లో ఉగ్రదాడిని ఖండించింది. G20 దేశాలకు సంబంధించిన దాంట్లో అమెరికా గాని, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, UAE ఈ దేశాలతో పాటు చైనా కూడా మనకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఉగ్ర మూలాలను తుదముట్టించడానికి. ఇక ఉగ్రవాదం పైన తీవ్ర పోరాటం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ లాంటి కంట్రీ, ఆ దేశ ప్రధాని నెతన్యాహు కూడా భారత్ కు మద్దతు తెలిపారు. మనం చూసాం ఈ మధ్య కాలంలోనే హమాస్ చేసినటువంటి దాడిని ఎదుర్కొంటూ గాజా స్ట్రిప్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి ఉన్న ఉగ్రవాదం పైన తీవ్ర పోరాటం చేసింది ఇజ్రాయెల్. సో ఆ రకంగా అదే రకంగా ఉగ్రవాద సంబంధించినటువంటి పోరాటంలో భారత్ కు పూర్తిగా మద్దతు ఉంటామంటూ ఇజ్రాయెల్ దేశ ప్రధాని నెతన్యాహు ప్రకటన చేశారు. దాంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే చేశారు. భారత్ యుద్ధ పోరాటంలో ఉగ్రవాదం పైన చేసేటువంటి యుద్ధ పోరాటంలో భారత్ కు మద్దతుగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ రష్యా గానీ తర్వాత ఇతర దేశాలు అన్ని కూడా భారత్ కు మద్దతుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే G20 దేశాలకు సమాచారం ఇచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాలు సిద్ధమవుతా ఉన్నాయి. తర్వాత ఈ INS కి సంబంధించినటువంటి విక్రాంత్ యుద్ధ నౌక వెళ్ళింది. దాంతో పాటు INS సూరత్ కూడా మరొక యుద్ధ నౌక పాక్ జలాల వైపు తరలి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. భారత్ ఆత్మ పైన జరిగినటువంటి దాడిగా చూస్తుంది. గతంలో ఊహించని విధంగా పాకిస్తాన్ ఈసారి తీవ్ర చర్యలు ఎదుర్కోబోతా ఉంది భారత్ నుంచి. ఇప్పటికే సింధు జలాలకు సంబంధించినటువంటి దానిపైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు దాంతోటే పాక్ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. తాగడానికి చుక్క నీరు లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి పాకిస్తాన్ కూడా దీనికి అంతే ధీటుగా స్పందించే ప్రయత్నం చేస్తా ఉంది. ఆల్రెడీ మా గగనతలం పైన భారత్ సంబంధించినటువంటి విమానాలు వెళ్ళొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఈసారి మోదీ తీసుకునేటువంటి స్టెప్ తో పాక్ విలవిలలాడే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ప్రపంచంలో అడుక్కు తింటున్న పాకిస్తాన్ మరింత తీవ్రమైనటువంటి సంక్షోభ దిశగా వెళ్లే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో డిప్లొమాటిక్ గా చాలా పద్ధతిగా ప్రపంచ దేశాల ముందు పాక్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎండగడుతూ రుజువు చేస్తూ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ క్యాంపులు అక్కడ ట్రైనింగ్ చేస్తున్నటువంటి వాటిని అక్రమ ఆయుధాల వరకు సమకూరుస్తున్నటువంటి వారిని ఈ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్నటువంటి పాకిస్తాన్ కేంద్రాలను ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ పాకిస్తాన్ ఒంటరి చేయాలనేటువంటిది భారత్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. కానీ ఈసారి భారత్ కొట్టేటువంటి దెబ్బతో పాక్ ఖచ్చితంగా విలువలాడే సిచ్యువేషన్ ఉంది. మోదీ ఆగ్రహంగా నిన్న మాట్లాడారు. సో పాకిస్తాన్ కి త్వరలో ముచ్చెమటలు పట్టే అవకాశం ఉంది. దాంతో పాటు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మొత్తం సైనికులు కదులుతా ఉన్నారు, అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కొన్ని టెస్టులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్. ఇప్పటికే ప్రపంచ దేశాల అధినేతలు మోదీకి ఫోన్ చేసి ఈ ఘటనపై సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఉగ్రవాదుల పీచి మనస్టానికి తీసుకునే ఎటువంటి చర్యలకైనా మద్దతు ఉంటుంది అని మద్దతు ప్రకటిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే నిజంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా దేశాలు ఉగ్రవాదంతో సతమతం అవుతా ఉన్నాయి. ఈ ఉగ్ర దాడులతో, ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి చర్యలతో. అందులో అగ్రదేశాలు ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి. సో వీటిని తుదముట్టాల్సినటువంటి బాధ్యత ప్రపంచం పైన ఉంది అనేటువంటిది అన్ని దేశాలు భావిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే పూర్తి మద్దతు భారత్ కు లభిస్తా ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి చాలా మంది దేశాధినేతలు ఫోన్ చేశారు, మద్దతు ప్రకటించారు ఉగ్రవాదానికి సంబంధించి. ఇక పాకిస్తాన్ కి సంబంధించి చాలా రోజుల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డాగా మారింది. అల్ ఖైదా తర్వాత ఇలా దాంతో పాటు పుట్టినటువంటి అనేక జైషే మహమ్మద్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఉగ్రవాద సంస్థలన్నీ అక్కడికి వారికి స్థానమైంది పాకిస్తాన్ లోనే.
అక్కడ వాళ్ళు అశాంతి నెలకొల్పడంతో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్ తో ఎప్పుడు ఎల్లప్పుడు కాశ్మీర్ లో నెత్తుడేరులు పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారందరిపైన చర్యలు తీసుకునే దానికి భారత్ సిద్ధమవుతుంది కాబట్టి మద్దతు లభిస్తా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ తో అన్ని సంబంధాలు తెంచుకుంది భారత్. వాగా సరిహద్దు మూసేసింది, వాణిజ్య సంబంధాలు నిలిపివేశారు. సో ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయులు తిరిగి రావాలనేటువంటిది. సో మొత్తానికైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటు పాక్ ఇండియా ఇద్దరు భారత్ పక్క కలిసి ఉన్నటువంటి జలాల్లోకి యుద్ధ నౌకలు చేరుకుంటున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. మిసైల్స్ రెడీ చేస్తా ఉన్నారు. ఆర్మీని మొత్తం పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రారంభమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ మధు, ఏ క్షణమైనా పాకిస్తాన్ పై మనం యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల పీచిమనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ను కూడా రంగంలోకి దించాం. అరేబియా సముద్ర జలాల్లోకి 2 నౌకలు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చేసింది. ఈ యుద్ధ సన్నాహాలన్నీ కూడా చూసి ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. మేము కూడా భారత్ పైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము అంటూ, కొన్ని ఆంక్షలు విధిస్తున్నాము అంటూ ప్రగల్భాలు పలుకుతుంది పాకిస్తాన్ మనం తీసుకుంటున్న ఈ చర్యలతో. కానీ పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా కూడా పాకిస్తాన్ పీచమనర్చడం ఈసారి ఖచ్చితం అనే సంకేతాలు మనకు వినిపిస్తున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ 2 అరేబియా సముద్ర జలాల్లో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సముద్ర, వాయు, భూమార్గంలో మన మొత్తం మిలిటరీ అంతా కూడా అప్రమవుతుంది. ముప్పేట దాడి చేయడానికి, పాకిస్తాన్పై ముప్పేట దాడి చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. 4వ వైపు నుంచి కూడా పాకిస్తాన్పై దాడి జరగబోతోంది. అదే ప్రపంచ దేశాలు. అంటే ప్రపంచ దేశాల మద్దతు ఈసారి పాకిస్తాన్కి ఏ వైపు నుంచి కూడా ఏ దేశం బహుశా సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే దేశాలన్నీ కూడా ఏదో ఒక విధంగా ఉగ్రవాదంతో సతమతం అవుతూనే ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ కూడా నిజానికి ఉగ్రవాదంతో సతమతం అవుతూనే ఉంది. అంటే సొంతంగా పెంచి పోషించిన ఉగ్ర సంస్థల నుంచి పాకిస్తాన్ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. అటు బలూచిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు భారత్పై కయ్యానికి కాలుదివి భారత్పై ఉగ్రవాదులను ఉచుగొల్పి పాకిస్తాన్ పెద్ద తప్పు చేసింది. పాకిస్తాన్ చరిత్రలో గుర్తు పెట్టుకునే దెబ్బ ఇప్పుడు భారత్ కొట్టబోతోంది అనే సంకేతాలే పాకిస్తాన్ వైపు వెళుతున్నాయి. అందుకే పాకిస్తాన్ అంటుంది మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు చూపించండి. కానీ ఇప్పటికే భారత్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. భారత్ తీసుకునే ఎటువంటి చర్యలకైనా మా మద్దతు ఉంటుందని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అదే సమయంలో బీహార్లో మోదీ చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఆ సంకేతాలు కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, అది బీహార్లో మాట్లాడుంటే ఆయన హిందీలో మాట్లాడుండేవారు. కానీ భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రపంచ దేశాలకైనా సంకేతం ఇచ్చారు. ఆయన ఇంగ్లీష్ అక్కడ మాట్లాడారు. ఒకసారి నిన్న బీహార్లో మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी हैं. सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है. जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है.
साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है। टुडे फ्रॉम द सॉइल ऑफ बिहार I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు Bringing the industry expertise to the classroom. KL deemed to be university.